హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంలో మనము క్యారెట్ వేసి పాయసం చేస్తామండి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనము పాలు వేస్తాము, బెల్లం వేస్తాము, సగ్గు బియ్యం వేస్తాము, క్యారెట్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ హెల్తీగా మనకి సహాయపడతాయండి. అయితే ఈ సగ్గు బియ్యంలోనూ క్యారెట్లోనూ ఉండే పోషకాలు, పాయసం తయారీ విధానము ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి, సగ్గు బియ్యంలో మనము క్యారెట్ వేసి పాయసం చేయడానికి నేను తీసుకున్న సగ్గు బియ్యం అయితే ఇవ్వండి. ఇవి మనము ముందు ఒక అరగంట లేదా గంట నానబెట్టి ఉంచాలన్నమాట. ఇలా డ్రైగా కాదు, నానబెట్టినవి అయితే మనకి ఈజీగా త్వరగా అవుతుంది, బాగుంటుంది, త్వరగా ఉడుకుతాయి అన్నమాట. క్యారెట్ కూడా గ్రేట్ చేయాలండి, తురమాలి. పై తొక్క చెక్కేసిన తర్వాత క్యారెట్ తురమాలి. సగ్గు బియ్యం అయితే ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఇదిగోండి, సగ్గుబియ్యం క్యారెట్ పాయసం కోసం సగ్గుబియ్యం అయితే ఒక అరగంట సేపు ఇలాగా నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత మనం పాయసం చేస్తే అవి బాగుంటుంది, బాగా ఉడుకుతాయి, స్టిక్కీగా అయిపోవు అనమాట, బాగుంటుంది. క్యారెట్ అయితే ఈ విధంగా తురుముకోవాలండి. క్యారెట్ తురుము, దీంట్లోకి నేను తీసుకున్న బెల్లం పౌడర్ అనమాట 1 కప్పు, అలాగే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ ఇవి కూడా మనం నేతిలో వేయించి వేసుకుంటే బాగుంటుంది. ఎలాగో అబ్వియస్లీ పాలు కావాలి కదా పాయసం అనగానే, మిల్క్, ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనము నేతిలో వేయిందాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను. అయితే ఇందులో కొద్దిగా నెయ్యి వేసి ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేపుదామండి, నేతిలో వేయిందాము. ముందు జీడిపప్పులు కొంచెం వేగితే తర్వాత కిస్మిస్లు వేయచ్చు. కొంచెం మీడియంలో పెట్టండి ఫ్లేము. ఇలా లైట్గా దోరగా ఎగితే సరిపోతుంది, మరీ డార్క్ కలర్ రావక్కర్లేదు. చూడండి, ఇలా ఎగితే సరిపోతుంది అనమాట. వీటిని మనం తీసేసి ఇదే నేతిలో మనం క్యారెట్ కూడా ఫ్రై చేద్దామండి. క్యారెట్ తురుము ఇందులోనే మనం క్యారెట్ తురుము వేపేయచ్చు అనమాట. ఈ క్యారెట్ కొంచెం పచ్చిదనం పోయేదాకా కొంచెం లైట్గా వేస్తే చాలండి. నాకు దాంట్లో కడాయిలో ఉన్న నెయ్యి సరిపోతుంది, మీరు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోండి. అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, సరిపోదు అనుకున్నప్పుడు మీరు కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువ వద్దు, ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. కొంచెం ఇలా లైట్గా వేయించేస్తే సరిపోతుందండి, ఆ క్యారెట్ పచ్చిదనం పోయే వరకును చాలు. ఈ విధంగా ఎగితే సరిపోతుంది అనమాట, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా వేయిస్తే సరిపోతుందండి, పచ్చిదనం పోయే వరకే. అంతేగాని మరీ డార్క్గా మాడిపోయే వరకు అవసరం లేదు, సరేనా. ఈ టైంలో మనం దీన్ని తీసేద్దాం. అయితే పాలు పెట్టుకుందామండి. ఇక్కడ పాలు వేడి చేసేద్దాం. ఒక 1/2 లీటర్ పాలు వేసాను నేను, 2 గ్లాసులు పాలు వేసాను. పాలు వేడెక్కిన తర్వాత మనం ఈ సగ్గుబియ్యం ఇందులోకి వేద్దామండి. ఆల్రెడీ సగ్గుబియ్యము నానబెట్టి ఉంచాం కాబట్టి త్వరగా ఉడుకుతాయి కదా. పాలు మరిగిన తర్వాత తిరగబడ్డాక వేద్దాం, అప్పుడు స్టిక్కీగా అయిపోవన్నమాట సగ్గుబియ్యము. పాలు మరగనిద్దామండి. ఇదిగోండి, పాలు ఈ విధంగా మరిగాయి కదా. ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యం వేసేయచ్చు అనమాట. ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికితే చాలండి, ఇవి ఉడికిపోతాయి. నేను ఈ వాటర్తో వేయట్లేదు, ఎందుకంటే పాయసం పలచగా అయిపోతుంది కదా, నాకు పాలతోనే కావాలని వాటర్ తీసేసి ఓన్లీ సగ్గుబియ్యం వేసాను అనమాట. అందువల్ల నేను పలచగా అయిపోకూడదు పాయసం అని ఓన్లీ సగ్గుబియ్యమే వేసాను. ఆ వాటర్, నానబెట్టిన వాటర్ వేయలేదు. ఇది ఇలా వేసిన వెంటనే చూసారా ముత్యాల్లాగా ఇవి ఎలా తేలిపోతున్నాయో,
త్వరగా ఉడుకుతాయి అన్నమాట. నానబెట్టడం వల్ల మనకి బెనిఫిట్, టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. చక్కగా బాగుంటాయి కదండి సగ్గుబియ్యం పాయాసంలో ముత్యాల్లాగా అలా తేలుతూ ఉంటే అలాగా అవి తీసుకొని తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది. క్యారెట్లో కూడా మనకి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కదండి. క్యారెట్ కూడా మనకి అన్ని సీజన్లోనూ దొరుకుతుంది. క్యారెట్ చాలా మంచిది కూడాను, మనం తినడానికి ఆరోగ్యానికి. ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుందటండి. క్యారెట్లో ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుందట. ఇది జీర్ణక్రియ సాఫీగా జరగడానికి సహాయపడుతుందట. కొంచెం సగ్గుబియ్యం ఉడికిపోతే మనము ఈ క్యారెట్ యాడ్ చేసేద్దామండి. ఇదిగో చూసారా, త్వరగానే ఉడికిపోతున్నాయి. జీర్ణక్రియ సాఫీగా జరగటానికి క్యారెట్ మనకి సహాయపడుతుందటండి. అలాగే లివర్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి క్యారెట్ సహాయపడుతుందట. మనకు అందరికీ తెలుసు క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మనకి కంటి చూపు మెరుగుపడుతుందండి. అలాగే మొటిమలు కూడా రావటండి. యంగ్ స్టేజ్లో ఉన్న పిల్లలకి మొటిమలు రావట. అలాగే థైరాయిడ్ ఉన్న వారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందట. థైరాయిడ్ పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందట. మరి మనకి హైపోథైరాయిడిజము, హైపర్ థైరాయిడిజము చాలామందికి ఈ రోజుల్లో ఉంటుంది కదండి. క్యారెట్ వాళ్ళకి చాలా మంచిదటండి. అయితే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంచుతుందట. ఎందుకంటే రక్తపోటుని తగ్గిస్తుందటండి ఇది. ఎముకలు కూడా బలంగా ఉండడానికి క్యారెట్ మనకి సహాయపడుతుందట. ఇదిగోండి, ఇవి కొంచెం ఉడికిపోయాయి చూసారా. ఇప్పుడు మనం ఇది వేసేద్దాం, క్యారెట్ వేసేద్దాం. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ తురుము. ఓకే, పూర్తిగా క్యారెట్ తురుము ఇందులోకి వేసేస్తాం మనం. ఇది ఒకసారి ఇలా కలిపేద్దాం. ఇది గోల్డెన్ కలర్ వస్తుంది. క్యారెట్ పాల్లో వేస్తే బాగుంటుంది ఆ కలరు. ఇది ఇవి ఉడికిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు షుగర్ పౌడర్ కూడా వేసేద్దామండి. షుగరు ఇది బెల్లం, సారీ షుగర్ అంటున్నాను, బెల్లం పొడి కూడా మనం వేసేస్తున్నాం. షుగర్ కంటే బెల్లం కొంచెం బెటర్ కదా, అందుకనే నేను ప్రతి దాంట్లో బెల్లం వాడడానికే ఇష్టపడతాను. షుగర్ అంటే మరి రిఫైండ్ చేసేస్తారు కదండి. రిఫైండ్ షుగర్ మనం ఎక్కువ వాడడం మంచిది కాదు. దానికంటే బెల్లం కొంచెం బెటర్ కదా. ఎందుకంటే స్వీట్ తినకపోవడమే బెటరు, కానీ అప్పుడప్పుడు మనకు స్వీట్ తినాలని అనిపిస్తుంది, స్వీట్ క్రేవింగ్ ఉంటుంది. అలాంటప్పుడు మనం స్వీట్ తినాలంటే అప్పటికప్పుడు ఈజీగా ఇలాంటివి చేసేసుకోవచ్చు. దట్టు సగ్గుబియ్యం కూడా మంచిది, క్యారెట్ మంచిది, బెల్లం మంచిది, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అన్ని విధాల బాగుంటుంది కదండి, మంచిది కదా. ఇది కొంచెం ఒక 2 minutes అలాగా ఉడకనిద్దామండి. బెల్లం వేసేసాము. మీ దగ్గర బెల్లం మంచిది కాదనుకో, ఫస్ట్ మీరు దాన్ని ఏం చేస్తారంటే కొంచెం బాయిల్, అది వాటర్లో బాయిల్ చేయండి. వాటర్లో బెల్లం పాకం రానివ్వండి. అప్పుడు మీరు పాలు కాసేసిన తర్వాత అవి చల్లారాక, కొంచెం పాయాసం కొంచెం చల్లారాక ఆ బెల్లం కలపండి, బెల్లం పాకం. అది బెల్లం మంచిది కాదు లేదో ముందు మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ ఇలా పాలు వేస్తే పాలన్నీ ఇరిగిపోతాయి కదా, పాయాసం టేస్ట్ మిస్ అవుతుంది, బాగోదు ఇరిగిపోవడం వల్ల. అందువల్ల కొంచెం చెక్ చేసుకోండి. బెల్లం ఇరిగిపోతుంది అనుకున్నప్పుడు మీరు వేరే పక్కన బెల్లం పాకం పట్టుకోండి. అప్పుడు ఈ పాయసం ఏదైతే ఉందో ఇది మనం కంప్లీట్గా చేసేసి కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ బెల్లం కలుపుకోండి మీరు. లేదు బెల్లం మంచిది అనుకుని మీకు నమ్మకం ఉంటే ఇలాగా నాలాగా ఉడికేటప్పుడే, పాయసం అయ్యేటప్పుడే వేసేయచ్చు అనమాట. ఒక్క 2 minutes అలా ఉడకనిద్దామండి. ఇదిగోండి 2 minutes ఉడికిందనమాట పాయాసం. చూసారా, కొంచెం దగ్గరికి చిక్కబడింది. ఈ టైంలో మనం ఆపేయచ్చండి. ఓకే, అయితే మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేసేద్దాం దాంట్లోనూ. కొంచెమేమో పైన గార్నిష్కి ఉంచుకుందాం. ఇదిగోండి కొంచెం ముక్కలుగా చేసినవి నేను దాంట్లోకి వేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్. ఈ పొడవుగా ఉన్న జీడిపప్పులు గార్నిష్కి ఉంచుకుందాం. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందామండి, డిష్ అవుట్ చేద్దాము. ఓకేనా, ఆపేస్తున్నాను, స్టవ్ ఆపేస్తున్నానండి. స్టవ్ ఆపేసి మనం ప్లేట్లోకి తీసుకుందాం. బౌల్లో వేసుకుంటే అప్పుడు ఆ జీడిపప్పులు అవన్నీ వేసి మనం గార్నిష్ చేసుకోవచ్చు.
కావాలంటే మీరు ఇందులో లైట్గా కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. ఎక్కువ వద్దు, లైట్గా కొబ్బరి తురుము కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పైనవి జీడిపప్పులు ఇలాగా మునిగిపోతున్నాయి. అంటే ఇంకొంచెం చిక్కగా అవ్వాలన్నమాట ఇది. ఓకే అండి, ఇంకొంచెం చిక్కగా అయితే ఆ జీడిపప్పులు ఇవన్నీ పైన ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వేసాను కానీ లోపలికి వెళ్ళిపోయాయి. సరే 2 నిమిషాలు ఆగుదామండి. 2 నిమిషాలు ఆగితే అవి పైకి వస్తాయి, కొంచెం చిక్కబడుతుంది కదా. ఇదిగోండి, ఒక్క 2 మినిట్స్ చల్లారిన తర్వాత అప్పుడు కొంచెం చిక్కబడింది, గట్టిగా అయిందనమాట. నేను ఇప్పుడు పైన ఇది ఇలాచీ పొడి వేస్తున్నానండి. పైన ఫ్లేవర్ బాగుంటుంది కదా, పైన ఇలాగా ఇలాచీ పొడి వేస్తే బాగుంటుంది. లేదంటే మీరు అది పాయసం కాసేటప్పుడు కూడా వేయొచ్చు అనమాట. మీ దగ్గర ఇలాచీ పొడి లేకపోయినా యాలక్కాయ చెదగొట్టు కూడా వేయొచ్చండి. ఇది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చే టైంలో స్నాక్స్ టైంలో ఇస్తే బాగుంటుందండి. బలవర్ధకమైన ఆహారం ఇది పిల్లలకి. ఎందుకంటే పాలు, బెల్లము, డ్రై ఫ్రూట్స్, క్యారెట్, సగ్గుబియ్యము ఇవన్నీ కూడా హెల్త్కి మంచిదే కదండి. ఎందుకంటే సగ్గుబియ్యము మనకి త్వరగా ఎనర్జీ ఇస్తుందట. పిల్లలు సాయంత్రం అలసిపోయి ఆటలాడి వచ్చినప్పుడు వారికి త్వరగా ఎనర్జీ వస్తుంది. అలాగే బోన్స్ హెల్తీగా ఉండడానికి సగ్గుబియ్యం సహాయపడతాయి. అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుందట. ఎందుకంటే ఇందులో గ్లూటెన్ ఫ్రీ ఉంటుందట. అందువల్ల అడిషనల్గా మనకి ఎసెన్షియల్ మినరల్స్ అంటే కాల్షియం, ఐరన్, పొటాషియం ఇలాంటివి కూడా ఇందులో ఉంటాయి. అలాగే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సగ్గుబియ్యం కూడా చాలా చాలా లాభాలు ఉన్నాయండి. మరి బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. అలాగే క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందని మనం పాయసం కాస్తూ మాట్లాడుకున్నాం. ఇలాగా ఇది బలవర్ధకమైన ఆహారము. పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ.